నేను మీ ఇన్విజిలేటర్. సో, ఈరోజు మనం కరెక్ట్ చేయబోయే ఎగ్జామ్ పేపర్ పేరు తెలుసు కదా! సో, ఫస్ట్ థింగ్ పేపర్ చూడడానికి సింపుల్ రొమాంటిక్ డ్రామాలా అనిపించినా, లోతుగా వెళ్తే చాలానే ఉన్నాయి. చూద్దాం ఈ పేపర్ అనేది మన సినిమా పరీక్షలో పాస్ అయ్యిందా? లేదా ఫెయిల్ అయిందా అనేది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, ఓకే పర్వాలేదు బానే తీశారనిపించింది. సో, నాకు ఈ మూవీలో ఐడియా అనేది చాలా బా నచ్చింది. బట్ స్క్రీన్ మీద పెట్టడంలో డైరెక్టర్ కొంచెం ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. మూవీ చూస్తున్నంతసేపు అరే! ఇంత పొటెన్షియల్ ఉన్న పాయింట్‌ని ఇలా తీస్తున్నారేంట్రా అన్న ఫీల్ అయితే ప్రతి ఒక్కళ్ళకి వస్తది. బట్ కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ అయితే చాలా బా రాసుకున్నారు. ఆ సీన్‌కి ఇన్‌ఫాక్ట్ మనం కూడా కనెక్ట్ అవుతాం. సో, ఓవరాల్‌గా డైరెక్షన్ అనేది నాకు ఓకే అనిపించింది. సో, ఈ మూవీ రైటింగ్ చూసుకుంటే కొన్ని చోట్ల ప్రామిస్ చూపించారు. డైలాగ్స్ అయితే బా పేలాయి. అలానే క్యారెక్టర్స్‌ని బ్లాక్ అండ్ వైట్ కాకుండా గ్రే షేడ్స్‌లో చూపించారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి దానికైతే. స్క్రీన్ ప్లే విషయానికొస్తే ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం వరకు వచ్చేసరికి చాలానే క్లారిటీ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? ఏం థింక్ చేస్తున్నారనేది ఆడియన్స్‌కి అస్సలు అర్థం కాదు. చాలా అన్‌రియలిస్టిక్‌గా అనిపిస్తది. సో, రైటింగ్‌లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా స్క్రీన్ ప్లేలో క్లారిటీ లేకపోవడం వల్ల నాకు పర్వాలేదనిపించింది. సో, మన యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే మన సిద్దు గారు యాక్టింగ్ అయితే ఇరగ్గొట్టేశారు. అలానే మన రాశిఖన్నా గారు, శ్రీనిధి గారు వాళ్ళకిచ్చిన రోల్స్‌కి బానే సపోర్ట్ చేశారు. పర్లేదనిపించింది. సో, ఓవరాల్‌గా యాక్టింగ్ డిపార్ట్‌మెంట్ అయితే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. సో, సాంగ్స్ విషయానికొచ్చేస్తే ప్లేలిస్ట్‌లో పెట్టుకొని మరీ వినొచ్చు. అలా అని చెప్పి మరీ పెద్ద గొప్ప సాంగ్స్ అని చెప్పను. బట్ సినిమా ఫ్లోలో పర్లేదనిపిస్తది. ఒక 2 సాంగ్స్ అయితే నాకు చాలా బా అనిపిచ్చాయి. సో, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ అయితే నాకు బా అనిపిచ్చింది. సో, ఇప్పుడు మెయిన్ మ్యాటర్‌కొచ్చాం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది సినిమాకి హార్ట్ లాంటిది. కానీ నాకు చాలా వరస్ట్‌గా అనిపిచ్చింది. స్క్రీన్ మీద జరిగే సీన్‌కి అసలు సింక్ ఉండదు. ఒకసారి కామెడీ సీన్‌కి సీరియస్ బీజీఎం, సీరియస్ సీన్‌కి ఏదో సాడ్ బీజీఎంలా ఇచ్చారు. ఏదో బిర్యానీలో ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నట్టు ఉంది. బీజీఎం అనేది సీన్‌ని ఎలివేట్ చేయాలి. కానీ డిస్టర్బ్ చేయకూడదు. సో, ఈ సినిమాలో అక్కడే ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో, తెలుసు కదా మూవీ అనేది పాస్ అయ్యిందా లేదా అని చూసుకుంటే పాస్ అయ్యింది. కానీ జస్ట్ పాస్ అయ్యిందంతే. చాలా పొటెన్షియల్ ఉంది స్టోరీలో. కానీ సరిగ్గా హ్యాండిల్ అయితే చేయలేకపోయారు. అక్కడే వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చారు. సో, నాకు మూవీ అయితే యావరేజ్ అనిపించింది. సో, మీరు గనక మూవీ చూస్తే గనక మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ సినిమా పరీక్ష.